సార్, ఇప్పుడు చూస్తున్నట్లయితే పంచాయతీ పరంగా గతంలో పంచాయతీలకి చాలా ఫండ్స్ ఇచ్చాం. 38,600 కోట్లు ఇచ్చామని అంటున్నారు వాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫండ్సే పంపిలేదని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాను అంటున్నాడు. ఇస్తే అభివృద్ధి జరగాలి కదా అని కూటమి ప్రభుత్వం అంటుంది. దీని గురించి ఏం చెప్తారు? పంచాయతీల పరంగా అభివృద్ధి జరిగిద్దంటారా? ఏంటి సంగతి? గ్రామ పంచాయతీలు దేశానికి వెన్నెముక లాంటివి. అలాంటి గ్రామ పంచాయతీలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎటువంటి సందేహం లేదు. వారు పంచాయతీలకు ఇచ్చిన నిధులను వేరే డిపార్ట్మెంట్కి మళ్లించడం జరిగింది. కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంచాయతీలని దేశానికి వెన్నెముకలాగా భావించి గ్రామ సభలను ఒకే తాటికి తీసుకొచ్చి సర్పంచులకు అధికారులు ఇచ్చి పంచాయతీని బలోపేతం చేయడం ద్వారా గ్రామ పంచాయతీ స్థాయి నుంచి దేశానికి వెన్నెముక పంచాయతీ వ్యవస్థ అటువంటిది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అవుతుంది. గత ప్రభుత్వంలో పంచాయతీల నిధుల్ని వేరే డిపార్ట్మెంట్కి మళ్లించడం వల్ల పంచాయతీల అభివృద్ధి కుంటుపడింది. అంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఎలా అనిపించింది? 5 సంవత్సరాల రూలింగ్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 నెలలు రూలింగ్ ఎలా అనిపించింది? రూలింగ్ అంటే కూటమి ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి దిశగా అడ్మినిస్ట్రేషను అంతా కూడా చక్కగా ఒక గాలిలో పెట్టే విధంగా ముందుకెళ్తుంది. గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ అనేది అంత లోపభూయిష్టంగా ఉందనేటువంటిదో ఎటువంటి సందేహం లేదు. అది ప్రజలందరూ కూడా తెలిసేది, గమనించారు. కానీ ఇప్పుడు అభివృద్ధి అనేది ఇప్పుడు 3 కూటమి ప్రభుత్వం కాబట్టి చాలా వేగవంతంగా జరుగుతుంది. అన్నీ కూడా ప్రక్షాళన దిశగా అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం 3 చక్రాలలాగా రథసారథిలాగా నడిపిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. సరే, ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి జగన్ బొమ్మ కనపడడానికి పాస్బుక్ల మీద 13 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు. ఆ పైన ప్యాలెస్, వైజాగ్లో ప్యాలెస్, విస్కొండ ప్యాలెస్కి 700 కోట్లు అంటున్నారు. ఈ ఖర్చులన్నీ అవసరమా అంటున్నారు చాలామంది. కూటమి ప్రభుత్వం అంటుంది ఇన్ని ఖర్చులు చేశాడని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా చేయడానికి కారణం ఏంటంటే వారి విధి విధానాల ప్రకారం వెళ్ళారు అంతే. అది ఆయన ఒక విజన్ పెట్టుకుని వెళ్ళారు. కానీ దాని గురించి మనం ఎందుకు మాట్లాడడానికి ప్రజలే తీర్పిచ్చారు. వారి ఎటువంటి పరిపాలన లోపభీష్టాన్ని బట్టి ఎవరి విజన్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విజన్ అంతా వేరు కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనా విధానం అంతా కూడా లోపభీష్టాన్ని చక్కదిద్ది ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజా దర్బార్ పెట్టారు కదా, లీడర్స్ అనేది ప్రజల్లోకి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఇది మంచి పని అంటారు? ప్రజా దర్బార్ గతంలో ఎక్కడ చూసారు ఇలాగే? ప్రజా దర్బార్ అనేది ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి వేదికగా ప్రతి ఒక్క మంత్రి కూడా ప్రజల సమస్యలు నేరుగా విని సత్వరమైన పరిష్కారానికి అధికారులతో మాట్లాడి వెంటనే దానికి సొల్యూషన్ చెప్తున్నారు. గత ప్రభుత్వంలో అటువంటిది ఏమీ చేయలేదు. చేస్తే ప్రజల సమస్యలు ఇన్ని సమస్యలు నేను పడి ఉండేవారు కదా. నేను ఒక సమస్యను 4 సంవత్సరాలు మాకున్నటువంటి భూమిని వాళ్ళు ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పొరపాటు చేసి దాన్ని మా యొక్క భూమిని లాక్ చేసిన కారణంగా నేను 30 లక్షల రూపాయల లావాదేవీలు ఆగిపోయి దాన్ని వాళ్ళ గత ప్రభుత్వం లోపభూయిష్ట విధానం వల్ల అది సత్వరం పరిష్కారం కాలేదు. ఇలాంటి ప్రజా దర్బార్లు పెట్టడం వల్ల ప్రజలకి ఉన్నటువంటి సమస్యలు నేరుగా సంబంధిత మంత్రులు చెప్పుకోవడం వల్ల సమస్యల్ని సత్వరంగా పరిష్కారం అవుతుంది. ప్రజల్లో కూడా ప్రజలకు న్యాయం జరుగుతున్నటువంటి పాలకుల నుంచి వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. ఈ 75 రోజుల పరిపాలన ఎలా అనిపించింది? ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ ఎలా అనిపిస్తుంది? రాష్ట్రానికి ఎలా అనిపిస్తుంది? నా పేరు శ్రీనివాస్ అండి, ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా. ఈ 75 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు 57 సంవత్సరాలండి. నాకు రాజకీయంగా కొద్దిగా అవగాహన ఉంది. అన్ని పార్టీల గురించి ఐడియా ఉందండి. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ఆయన పరిపాలన చూసామండి. 19 నుంచి 24 వరకు జగన్ రెడ్డి గారి పరిపాలన చూసామండి. ఇప్పుడు ఈ 75 రోజుల పరిపాలన అండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు మన రాష్ట్ర పరిస్థితి 0 నుంచి స్టార్ట్ అయిందండి. 2 రాష్ట్రాలు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ, ఆంధ్ర కింద చేసి తెలంగాణకి వనరులన్నీ తెలంగాణకి వెళ్ళిపోయినాయండి. ఆంధ్ర రాష్ట్రానికి 0 అండి. అలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకి తాను అవకాశం ఉన్నంత వరకు సహాయం చేస్తూ ఆర్థిక వనరులు లేకపోయినప్పటికీ ఆర్థిక వనరులను కొద్దిగా సృష్టించి ఒక 10 నుంచి 30% వరకు 0 నుంచి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిన పరిస్థితి అండి. ప్లస్ యువతకు ఉద్యోగాలు కల్పించారండి. అనేక వర్గాల వారికి నేనున్నానన్న భరోసా కల్పించారు. బాగానే చేశారండి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చేతనైతే సాయం చేశాడు కానీ జనాలకి ఎవరికి ద్రోహం చేయలేదండి నాకు తెలిసినంత వరకు. కానీ 2019లో ఆయన ఓడిపోయారండి. ఎందువల్ల ఓడిపోయారంటే నాకు తెలిసిన సత్యం ఏంటంటే ఆయన వెనకాల ఉన్న వాళ్ళు
ఆయన యొక్క సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్లకుండా వీళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయాలకి వీళ్ళు చేసిన ఘోరాలకి నేరాలకి పాపం ఆయన బలయ్యి ఆయన ఫలితం అనిపించి ఓడిపోయారండి. ఈ 2019 నుంచి 24 వరకు మేము అష్టకష్టాలు పడ్డామండి. ఏ విధంగా మాకు న్యాయం జరగలేదు. ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారండి. వాళ్ళు మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి వలసపోయే పరిస్థితి ఏర్పడిందండి. ఉద్యోగాలే కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఆర్థికవేత్తలే కానివ్వండి, వ్యాపారస్తులే కానివ్వండి, అందరూ భయపడి వీళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ భయంకరమైన రాజకీయాలకి అందరూ బలయ్యి ఏ ఒక్కరూ బాగోక చాలా ఇబ్బందులు పడ్డారండి. ఈ 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఈ 75 రోజుల్లో నాయుడు గారు మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావడానికి వాళ్ళు 24 గంటలు కృషి చేస్తూ ఆయన, పవన్ కళ్యాణ్, మన లోకేష్ బాబు వీళ్ళందరూ విశ్వప్రయత్నం చేస్తూ మళ్ళీ మన రాజకీయ వ్యవస్థని, మన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారండి. వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి. ప్లస్ ఈ ప్రజలు కూడా ఆయన్ని నమ్మి ఓట్లేశారండి. దానికి వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా వీళ్ళు ముందుకెళ్తున్నారండి. అది మీకు అయితే ఇక్కడ ప్రజా దర్బార్లో అర్జీలు తీసుకొని న్యాయం చేస్తున్నారు. ఎలా అనిపించింది? వచ్చినారా? మీకేం జరిగింది ఇక్కడికి రావడానికి కారణం? సార్, నేను 2014 నుంచి 17 మధ్యన విజయవాడలో ఒక గ్రూప్ హౌస్ కట్టాం సార్. ఒక తెలుగుదేశానికి చెందిన ఒక వ్యక్తి మమ్మల్ని మోసం చేశాడని నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు గారిని తిరిగి 2019 వరకు న్యాయం కోసం ట్రై చేశానండి. అప్పుడు నా దురదృష్టం కొద్దీ నాకు న్యాయం జరగలేదు. ఈ 2019 నుంచి 24 మధ్యన మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళి న్యాయం చేయమన్నామండి. చేయమంటే మా పర్సంటేజ్ ఎంత, నీకు న్యాయం జరగాలంటే నువ్వు మా బంధువు అయి ఉండాలి, లేకపోతే నువ్వు ఏదన్నా డబ్బులు ఇవ్వాలన్నారండి. మేము ఇలాంటి రాజకీయవేత్తల దగ్గరికి వెళ్తామని చెప్పి ఊరుకొని ప్రస్తుతం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ బాబు దగ్గరికి తిరుగుతున్నామండి. నాకు ప్రస్తుతానికి మేము అర్జీ ఇచ్చి ఈ 2 నెలలు అవుతుందండి. నేను అది ఏమైందో కనుక్కుంటానికి ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చానండి. నేను నా ఇష్యూని లోకేష్ బాబు గారు నోటీసు తీసుకెళ్ళి ఆయనకి మెయిల్ ఐడీలో కూడా పెట్టడం జరిగిందండి. వారు చూసి నాకు న్యాయం చేస్తారని అన్న పూర్తి నమ్మకం ఉందండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పనులు ఎలా చేస్తున్నారు సార్? ఈ 75 రోజుల రూలింగ్ ఎలా అనిపించింది? బాగానే చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక బాగా చేస్తున్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం బాగానే చేస్తున్నారండి. గతంలో జగన్ గారి పరిపాలన చూసారు, అప్పుడు ఎలా అనిపించింది? పరిపాలన చూసామండి. నాకు హార్ట్ ప్రాబ్లం అండి. మాది గుడివాడ, కృష్ణా జిల్లా గుడివాడ అండి. హార్ట్ ప్రాబ్లం అయితే ఆపరేషన్ చేస్తే స్పాట్లో చనిపోతూ ఉన్నారండి. అయితే CMRFకి పెట్టుకున్నాం మేము 2020లో. 1 సంవత్సరం పాటు మా చిన్న పాప అండి, పాపకి 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాలు సీఎం ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగామండి. మాకు అయినా ఫలితం దక్కలేదు. మొన్న పెట్టారు కదా జగన్ గారు, స్పందన ఈ టైప్ పెట్టారు కదా, పలకలేదు. వెళ్ళాము, కాగితాలు పెట్టిన 2వ రోజునే ఫోన్ చేశారు స్పందన నుంచి, ఇలాగ మీరు పెట్టుకున్నారండి అని అంటే కలెక్టర్ గారికి కాగితం పెట్టారు, నివేదిక ఇచ్చారు గుడివాడ నుంచి. ఆ కలెక్టర్ గారు 1 సంవత్సరం పాటు తిప్పించుకొని 4 లక్షలకి ఓకే చేసామండి అని చెప్పి సెక్రటరేట్కి పంపించారండి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక 3 సంవత్సరాలు తిప్పించుకున్నారు సీఎం ఆఫీస్ చుట్టూ. అయినా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాల నాని గారి ఇంటికి వెళ్ళామండి. వెళ్తే ఆయన ఇదిగో అదిగో అన్నారు, ఇదిగో చేస్తాం అన్నారు. ఆయన చుట్టూ తిరిగామండి, ఏం చేసింది లేదు. మన ప్రభుత్వం మారిన తర్వాత 1 నెల రోజుల కిందట CMRFకి వెళ్తే మా పేరు మీద చెక్ వెళ్ళిపోయింది అన్నారండి. కానీ చెక్కు మా చేతికి రాలేదండి. ఓకే, వెంటనే పని అయితే నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం ద్వారా. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వచ్చామండి, కన్ఫామ్గా పని అవుద్ది, 100% పని అవుద్ది అని చెప్పి వచ్చామండి. నమ్మచ్చు అంటారు, వ్యక్తిగతంగా ప్రజలకి మంచి చేస్తాడు, నమ్మచ్చు అంటారు. ఆయన ఇప్పుడు వరకు అందరికీ మంచి చేశాడు, కానీ చెడు అనేది ఇంతవరకు ఎవరికి చేయలేదండి. అభివృద్ధి జరిగిద్దా రాష్ట్రానికి? పేద ప్రజలతో, పిల్లలతో, అందరికి, చదువులకి, అందరికీ జరుగుద్దండి, అభివృద్ధి జరుగుద్ది. మా గతంలో చూసారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 75 రోజులు అవుతుంది. ఈ 70 రోజులు పరిపాలన ఎలా అనిపించిందమ్మా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పరిపాలన? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంది. ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. 70 రోజులు మీకు ఎలా అనిపించింది? అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారు, అభివృద్ధి జరుగుతుందా? ఏమైనా అమరావతి గురించి అభివృద్ధి జరుగుతుంది కదా, మంచి పనులు చేస్తున్నారు వీళ్ళు. మంచి పనులే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. గెలిపించుకున్నారు కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎలా జరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు
నేను తుళ్ళూరు స్టేషన్గా కంప్లైంట్ లేదు, మా ఇంటి పక్క వాళ్ళు నా మీద గొడవ ఏం లేదండి. ఇంట్లో వాళ్ళందరూ వచ్చి మా మీద ఎగరబడి దౌర్జన్యంగా మా ఇంటి మీద కర్రలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పేద ప్రజలకు దగ్గరలో ఉంటాను అన్నాడు కదా, అప్పుడు ఎలా అనిపించింది? దగ్గరలో లేరా ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు? ఉన్నారు కానీ తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం చేయలేదండి నాకు. మరి ఇక్కడ న్యాయం చేస్తారని ఎవరు చెప్పారు? ప్రజా దర్బార్ పెట్టారు, పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారు కదా. పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా న్యాయం చేస్తారని నమ్మకంతో వచ్చింది. నమ్మచ్చా? సినిమా నటుడు కదా, పౌలు గెలిపించుకున్నారు, నమ్మచ్చా పవన్ కళ్యాణ్? సినిమా హెల్ప్ కన్నా ప్రజలే ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారు ప్రజలే ముఖ్యం. ప్రజల కోసం ఏమైనా చేస్తారు. ఎందుకంత నమ్మకం ఏంటి ఆయన మీద? చేస్తాడు అంతే నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు అంటే నమ్మకం. ఈ 2 నెలలు ఎలా అనిపించిందమ్మా? డబ్బులు పెన్షన్లు కానీ వెంటనే వస్తున్నాయి, మీకు చేతికి వస్తున్నాయా? డబ్బులు పెన్షన్లు నాకేం రావండి, నాకేం రావు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు కూడా నాకేమి రాలా. 45 సంవత్సరాలకి వేసాడు కదా, అదే అందరికి వేసారు అనుకో 45 సంవత్సరాలకి. నాకు వేయలేదండి. అదేంటి, ఎందుకని? ఏమో నాకు సంవత్సరాలు లేవని వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళు కదా, నేనేను ఇది కొద్దిగా ఇటు టీడీపీ. అందుకని వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళు మాకు రాకుండా చేశారు. అదేంటమ్మా, టీడీపీ అయినా జగన్ పార్టీ అయినా ఎవరి పార్టీ అయినా సరే కులం మతం భేదం లేకుండా అందరికీ ఇస్తానన్నాడు కదా జగన్. ఈ పార్టీ వాళ్ళు రాకుండా చేశారండి నాకు. ఇలాంటి రాజకీయాలు కూడా జరిగినాయి. జరుగుతున్నాయండి. ప్రతి పేద కుటుంబాన్ని ప్రతి ఇంటికి పంపించాను సంక్షేమ పథకం అన్నాడు కదా జగన్. పంపించిన వాళ్ళకి నాకు రాకుండా చేశారు. నాకు అలా చేశారు. మా ఇంటి పక్క వాళ్ళు నాకు రాకుండా శత్రువులండి, పెద్ద శత్రువు. మరి పవన్ కళ్యాణ్ కింద ఉన్న మరి పవన్ కళ్యాణ్ ఎవరో పంపించినా కూడా మరి ఇంటి పక్కన వాళ్ళు పంపిస్తారు, జనసేన పార్టీ వాళ్ళని టీడీపీ వాళ్ళని పంపిస్తారు, ఈ గవర్నమెంట్ ఎవరైనా పంపిస్తారు? మరి పంపిస్తారని నమ్మకంతో వచ్చాను.